అడిసిపల్లి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే డైమండ్ జూబ్లీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిది 75 సంవత్సరాల పుట్టిన 75వ పుట్టినరోజు పండుగ ఇవాళ. డైమండ్ జూబ్లీ ఎలా చూడాలి సార్? వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చెప్పండి సార్, వారి గురించి వారితో ఉన్న మీ ఆ, సాంగత్యం కానీ లేదా మీ అనుభవం కానీ. ఆయన ఆయన రాజకీయ జీవితం, ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన రాజకీయ జీవితం దాదాపు 5 దశాబ్దాలు, అంటే 50 సంవత్సరాలు. ఆయన విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అది మనం చరిత్ర, ఆయన ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆయన చరిత్ర అందరం కూడా చదువుకున్నాం, విన్నాం. అనేక మంది ఆయన చెప్పారు ఆయన గురించి. ఆయన విద్యార్థి యువజన నాయకుడిగా ఉన్నప్పుడే యాక్చువల్గా వాళ్ళ నియోజకవర్గంలో ఏ పార్టీలో లేనప్పుడే అతను జన్మభూమి కార్యక్రమాలు ఇప్పుడు ఎలాగైతే అమలు చేయడం, అవన్నీ కూడా శ్రమదానం ఇలాంటి పనులు చేసి కూడా ఆ రోడ్లు వేయించడం ఇలాంటివి. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆయనకి ఏం దోచుకోలేదు. రాజకీయంగా మనం ఎదగాలంటే కష్టపడి పని చేయాలి, ప్రజలను ఆకట్టుకోవాలి, తద్వారా రాజకీయ అధికారం వస్తుంది. ఎమ్మెల్యేగా గెలవాలంటే ఆయన ఏం చేయాలో అన్ని పనులు చేశాడు. అందులో అదృష్టం అందరికీ రాదు, ఈయనకి అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆయన ప్రతి అడుగు విజయం వైపు నడిచారు. మధ్య మధ్యలో అపజయాలు ఉన్నా, ఆ క్రైసిస్ నుంచి సంక్షోభాలు ఉన్నా, సంక్షోభ లాభం పొందడానికి ప్రయత్నం చేశాడు, బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ తీసుకోవడం ప్రయత్నం చేశాడు. ఆ క్రైసిస్ నుంచే దాన్ని ఉపయోగించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళాడు ఆయన. నాకు ఎలా తెలుసు అంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 1978 ఎలక్షన్ వచ్చింది. అప్పటికే నాకు రాజకీయాల మీద ఆసక్తి, నాకు 15-16 ఏళ్ళు ఉంటాయి. కానీ నా నేపథ్యం ఏంటంటే, మా నాన్నగారు రాజకీయాల్లో ఉండటం వల్ల మీరు రాజ్యాధికారం కోసం ఎక్కడ ఎమ్మెల్యేకి ఎంపీగా పోటీ చెప్పినైనా ఆయనకి మా కాకినాడ రాజమండ్రి పార్లమెంట్లో కొంచెం ఆయనకి పరిచయస్తులు, బంధువర్గం, స్నేహితులు ఉన్నారు. అంటే స్నేహితులు అంటే ఎక్కువగా ఒట్టుముచ్చాలరావు గారు, వాళ్ళ బంధువర్గం అంటే తోటవాళ్ళు, ఇలా చాలా మంది అంతా. జ్యోతి నెహ్రూ గారు, వీళ్ళందరూ కూడా మన గారు బాగా, అంటే ఇప్పుడు నేను ఎవరో ఆయన తెలియకపోవచ్చు జ్యోతి నెహ్రూ గారు, కానీ మా నాన్నగారి పేరు చెప్తే వాళ్ళందరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. చాలా క్లోజ్ గా ఉండటం వల్ల అప్పట్లో ఈ ఎదవ గోల కూడా లేదు, కాపులు కమ్మ గోల ఏం లేదు. అప్పుడు కలిసిమెలిసి ఉండేవారు. మా నాన్నగారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోను, కాకినాడ పార్లమెంట్ పరిధిలోను ఆయన చాలా నియోజకవర్గాలు ఆయన మంచి పట్టు ఉండేది. ఎందుకంటే ఈయన ఎవరో తెలుసు వాళ్ళందరికీ బాగా. ఎప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడేవాడు కాబట్టి ఆ రకంగా గుర్తింపు వచ్చి ఉండొచ్చు. దాదాపు 50 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదు. ఆ పాత తరం వాళ్ళందరికీ నాకు తెలుసు. ఇలాగా మా ఇంటి దగ్గర జెండాలో, ఆ బ్యానర్లో, ఆ క్యాన్వాసింగ్ వెళ్ళి కారు, ఇలాంటివన్నీ ఆడావిడ అంతా ఉంటది కదా. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి కూడా నా సరదా మీద ఏంటి ఆ ఊరేగింపులు అయ్యి, రోడ్ షోలు మంచి సందడిగా ఉంటది కదా, ఆ మైకులు, ఆ నినాదాలు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇంకోటి ఏంటంటే ప్రివిలేజ్, ఆ బ్యానర్లో బ్యాడ్జీలు ఉంటాయి కదా జెండాలో, ఊళ్ళో పిల్లలు మాకోటి ఇవ్వా అని వచ్చి నా దగ్గరికి. కాబట్టి అది మనకు ఒక ప్రివిలేజ్, ఒక ప్రౌడ్. నేను కాబట్టి ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చివ్వండి ఒక్కొక్కటి. ఆ బ్యాడ్జీ జేబు పెట్టుకునే బ్యాడ్జీలు ఉండే, నాగలు పట్టిన రైతు, రాట్నం ఒడుగుతున్న స్త్రీ, ఇలాంటివి కొన్ని గుర్తులుండి అప్పట్లో, జోడిడ్లు, ఇలాగా. ఇలాంటి పరిస్థితులు మనకు ఆసక్తి ఉండేది. 72 ఎన్నికల్లో కూడా నేను ఆసక్తిగా చూశాను. అప్పుడు పూర్తి జ్ఞానం లేకపోయినా ఎన్నికల్లో మా నాన్నగారు ఎవరు పనిచేశారో వాళ్ళు గెలవాలని కోరుకుంటాం. యథావిధిగా ఓడిపోవడం, కాంగ్రెస్ వ్యతిరేకంగా మనం విజయం సాధించే పరిస్థితి లేదు అప్పుడు. 78 ఎలక్షన్ వచ్చేటప్పటికి 77లో జనతా పార్టీ ప్రయోగం, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనంతరం దేశంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూడా జనతా పార్టీ గట్టిగా నిలబడినా విజయం సాధించలేదు. రెడ్డి కాంగ్రెస్ విడిపోయినా కానీ అయితే ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. రెడ్డి కాంగ్రెస్ తరఫున రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ఆవుతోడ గుర్తు మీద, చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తు మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించాడు చంద్రగిరి నుంచి. తదనంతరం ఆయన మంత్రి కూడా అయ్యాడు అంజయ్ గారి క్యాబినెట్ లో. అదే క్రమంలో ఆ టెన్యూర్ పూర్తయ్యే లోపల ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాడు. అలాగే సినిమాలకు మన ఆసక్తి ఉంటది కాబట్టి సితార్లను, జ్యోతిచిత్రాలు ఇలాంటివి చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లాప్ కొట్టడం, కెమెరా స్విచ్ ఆన్ చేయడం, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి ఆయనకు సంబంధించిన వార్తలు అన్నీ వస్తూ ఉండి, అదే సమయంలో ఇంటర్ రామారావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. దాంతో ఇక ఆయన ఆటోమేటిక్ గా ఈయన కూడా స్టార్ అయిపోయాడు. ఇంటర్ రామారావు గారు సూపర్ స్టార్ కదా. రామారావు గారు అనేటప్పటికి అలాగే
మా ఫ్రెండ్స్ లో కూడా నాకు చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు ఆ పేరు వింటానికి కారణం ఏంటంటే చంద్రగిరి, చంద్రబాబు. ఇది నాగేశ్వరరావు గారిది ఏదో సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, చంద్రగిరి చంద్రయ్య అని. అలా మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉండి ఈయన చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డాడు కాబట్టి చంద్రగిరి చంద్రయ్య అనుకునేవాళ్ళు ఈయన్ని. తర్వాత రామారావు గారు పార్టీ పెట్టడం, ఈయన ఏం చేస్తాడో, రామారావు గారు పార్టీ పెట్టాడు కదా, ఆయన అల్లుడు గారు కదా అనుకుంటే ఈయన డిఫరెంట్ గా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డికి చంద్రబాబు గారికి ఉన్న వ్యత్యాసం గమనించిన తేడా. రాజశేఖర రెడ్డి గారు ఆవు దూడ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి ఆయన వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అధికార దాహం అనమాట, వెంటనే మారిపోయింది. దానికి బాట శ్రీరామూర్తి గారు ఏమన్నాడంటే కాళ్ల పారాని ఆరకముందే పెళ్లి కూతురు పీటల మీద లేచి వెళ్ళిపోయింది అన్నమాట. అదే చంద్రబాబు నాయుడు గారు 78లో కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచాడు, మంత్రి అయ్యాడు. తిరిగి కాంగ్రెస్ తరపున వాళ్ళ మామగారు స్వయంగా వాళ్ళ మామగారు పార్టీ పెట్టిన తెలుగుదేశం ప్రపంచం తప్పదని తెలుస్తున్నా కానీ చంద్రగిరి నుంచి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయినా రాజకీయాల నుంచి పక్కపోయి తన వ్యాపారం ఏదో చేసుకున్నాడు. 84లో ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి నాదెండ్ల భాస్కరరావు గారు దెబ్బతోటి ఆయన దిగిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు, రామ్లాలు, నాదెండ్ల భాస్కరరావు గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా ట్రై చేశారు రామారావు గారిని పక్క తప్పించి రకరకాల విన్యాసాలు చేశారు. అప్పుడు ఈ రంగంలో దిగండి. అప్పుడు ఎమ్మెల్యేలు వేధించిన తీరు, అప్పుడు పోలీసులు ఇప్పుడు బూట్లు నాకి పోలీసులు కడుపు ఎంతో కొంత మంచోళ్ళు వాళ్ళు రూల్ ఆఫ్ లా పాటించుకోరు. అడ్డగోలుగా ప్రజలు ఏమనుకుంటారన్న భీతి, భయం, నీతి, ఒక నిబద్ధత ఉండేది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇచ్చేసినా వాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించారు తప్ప, ప్రజాస్వామ్యం కోణంలో ఆలోచించారు తప్ప అడ్డగోలుగా వెళ్దామని అనుకోలేదు. కాబట్టి రామారావు గారు మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్య ఉద్యమం చేసి నెల రోజుల పాటు ప్రజలు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చేసారండి. అనంతపురం జిల్లాలో అయితే కాల్పులు జరిగిన 4-5 చనిపోయారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వామపక్షాలు కలిసికట్టుగా ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఢిల్లీని గడగడలాడించారు. ఇందిరాగాంధీ గారు లాంటి ఉక్కు మహిళ కూడా దిగొచ్చిందండి. ఎన్టీ రామారావు గారిని తిరిగి ప్రతిష్ఠించారు ముఖ్యమంత్రిగా. ఇందులో సింహభాగం ఈ పాత్ర చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన ఎక్కడికక్కడ ఈ ఎమ్మెల్యేలను కూడా అందరినీ క్యాంప్ రాజకీయాలు అనేటువంటి మొదలైనప్పుడే వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా నంది హిల్స్ లో గట్రా దాచారు. వీళ్ళందరూ ఎత్తుకుపోకుండా గద్దలు కోడి పిల్లలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవడానికి ట్రై చేసిపోయారు. అయినా సరే వీళ్ళందరినీ కాపలా మీకు అప్పుడు కూడా అలాగ ఉండేవారు. ఎలాగంటే ఆ తంగి సత్యనారాయణ గారు స్పీకర్ ఉండి కూడా ఢిల్లీలో జ్ఞాని జైల్ సింగ్ గారి ముందు పెరేడ్ చేసి ఆయన ముందు నిలబడి ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా ఫ్లైట్ దిగ్గానే నాదెండ్ల భాస్కరరావు క్యాంప్లోకి వెళ్ళిపోయాడు, స్పీకర్ గా పనిచేసిన ఆయన. ఇలా చాలా మంది పొద్దున అక్కడ ఉన్నాడు, మధ్యన అలా పోయి మళ్ళీ శాంతిరోడ్కి వచ్చేసుకోరు. రకరకాలుగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అక్కడతో సమాధి అయిపోయింది చాలా మంది. ఇలాంటి పరిస్థితులు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం ఈ పాత్ర. మరి 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత దేశం అంతా ఇందిరాగాంధీ గారి సానుభూతి పవనాల్లో కొట్టుపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ ఘన విజయం సాధించిందని ఎంపీఆర్ ప్రధాన ప్రతిపక్షమైంది లోక్సభలో. ఇది చరిత్ర. ఏ ప్రాంతీయ పార్టీకి ఘనత ఇప్పటి వరకు దక్కలేదు ఈ స్వతంత్ర భారతదేశంలో. 85లో అసెంబ్లీ రద్దు చేసి ఎన్టీ రామారావు గారు ఎలక్షన్కి వెళ్ళారు. మరి ఈయనకి పదవీ లాలస, పదవుల మీద కాంక్ష ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలా? 85లో పోటీ చేసి ఏదో మంత్రి పదవి కొట్టేయాలా, కానీ ఆయన పోటీ చేయలేదు. పార్టీ నిర్మాణంలో ఉన్నాడు ఆయన. 85 నుంచి 89 వరకు కర్షక పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రైతుల పక్షాన పార్టీ నిర్మాణంలో పాల్పంచుకున్నాడు. వీళ్ళందరికీ క్లాసులు చెప్తే వీళ్ళందరూ కూర్చోబెట్టి ట్రైనింగ్ క్లాసులు ఇస్తా కార్యకర్తలతోటి పార్టీని ఈ ఎమోషన్స్ తోటి, భావోద్వేగాలతో రాజకీయ పార్టీలు నిలబడడం, మారుమూల ప్రాంతాల కార్యకర్త నిర్మాణం ఉండాలనేటువంటిది ఆయన ముందు చూపుతోటి ఈ పార్టీని కార్యకర్త నిర్మాణం చేశాడు. కాబట్టే పార్టీ వాళ్ళకి నిలబడుందంటే. లేదంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ పేరు మార్చుకొని అవుట్ అయిపోయిందా? ఇవాళ ఒక నిలబడతలు మొత్తం ఖాళీ అయిపోయేలా ఉంది. ఎంత ఉద్వేగం, ఉద్యమం తీవ్రతలో వచ్చిన పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయేలా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో 20 ఏళ్ళ నుంచి అధికారంలో లేదు, 2004 నుంచి. ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి అలాంటి పరిస్థితి. అయినా సరే పార్టీ పటిష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోవాలి. కానీ పార్టీ ఇంకా ఇలా నిలబడిందంటే కేవలం ఒకే ఒక వ్యక్తి పార్టీని తను అత్యంత సమర్థవంతంగా నడిపించాడు. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు క్యాడర్ బలం, ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ అని ఎందుకంటారంటే ఆ పార్టీకి
సైనికులు ఉంటారు, అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా పనిచేస్తారు. ఈ పార్టీ మీద ఉన్న అభిమానం అలాంటిది. ఎన్టీ రామారావు గారు కూడా ప్రజల గుండెల్లోకి అలా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆ తెలుగువాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వేషించి తిట్టివాడు కూడా దాన్ని ఓన్ చేసుకుంటారు పార్టీని. వాళ్ళ జీవితంలో రాజకీయంలో ఒక అంతర్భాగం, దాన్ని విడిగా చూడలేరు తెలుగుదేశం పార్టీని. ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు గారు ఒక చీడ పీడ పిశాచి తగులుకున్నప్పుడు ఆ పార్టీని రక్షించుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చికిత్సలు అవసరం. అలాంటి చికిత్స క్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతిని చేయాల్సి వచ్చింది. చాలా దురదృష్టకరమైన విషయం. అయినా సరే క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని వెనకాల ఉన్నారు ఈ పార్టీ. ఇది విశిష్టత, ఈ పార్టీలో విశిష్టత. అంటే వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గారిని అంతే, వాళ్ళు పార్టీ తప్పు చేస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఎవరినైనా తప్పించగల శక్తిమంతులు ఈ పార్టీ క్యాడర్. ఇలాంటి క్యాడర్ ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే ఏ పార్టీలో లేదండి. ఇది ఆ విశిష్టత. అలాంటి విశిష్టత కలిగిన కార్యకర్తల అభిమానాన్ని చూరుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా అందగాడు కాదు, సూపర్ స్టార్ కాదు, అనర్గళంగా ప్రసంగాలు చేయలేడు. ఈ ఆయన లోపాలైనాయి. మరి ఇట్లా అధిగమించాలంటే ఏం చేయాలి? బాగా కష్టపడి పనిచేయాలి. ప్రాజెక్టులు, వ్యవసాయం, లేకపోతే రోడ్లు వేయటం ఇది కాదు కదా అభివృద్ధి. ఉపాధి కల్పించాలి, ఇంకో రంగంలో డెవలప్ చేయాలి, ఆర్థికంగా పరిపుష్టి చేయాలి, మధ్యతరగతి ముఖంలో మందహాసం చూడాలి. ఇలా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు ఆయన. కరెక్ట్ గా అదే సమయంలో దేశంలో సంస్కరణలో ప్రపంచం అంతా భాగవేషణ అయ్యి ఒక రకమైన విప్లవం వచ్చింది. దాన్ని ఈయన అందిపుచ్చుకుని ఐటీ రంగంలో విప్లవం తీసుకొచ్చాడు. దాన్ని అందిపుచ్చుకుని ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పెట్టుబడులు తీసుకొచ్చాడు, మౌలిక వసతులు కల్పించాడు, రోడ్లు విస్తరణ చేశాడు. ఇవన్నీ కూడా చాలా కఠినంగా అనిపిస్తాయి. సంస్కరణలో భాగంగా విద్యుత్ ధరలు పెంచాల్సి వచ్చింది. దాన్ని తీవ్రంగా ప్రతిఘటించే అప్పట్లో ప్రతిపక్షాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన సంస్కరణల ఫలితాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాం. పివి నరసింహారావు గారు ఈ దేశంలో డోర్లు ఎత్తేసాడు విదేశీ పెట్టుబడులకు అంటారు. ఆ విదేశీ పెట్టుబడి డోర్లు ఎత్తేబట్టి మీరు ఎక్కడ ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నా మేము ఒకలాగే ఉంటున్నాం, మీకన్నా మేమే బాగున్నాం రకం చెప్పాలంటే. స్వేచ్ఛ, సౌకర్యాలు, సౌకర్యవంతమైన జీవితం, ఇవన్నీ కూడా ఇండియాలో ₹4 ఉంటే ఇండియాను మించిన స్వర్గం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మన నేల మీద మన గాలి పీలుస్తూ, మన నీళ్లు తాగుతూ, మనం ఇక్కడ దర్జాగా సర్వీస్ సేవలు పొందుతూ ఉండొచ్చు. ఇదొక విశిష్టత. ఇక్కడ వ్యక్తి స్వామ్యం, ఇక్కడ బాసిజం యథేచ్ఛగా చలాయించవచ్చు. కొన్ని చట్టాలు కొందరు చుట్టాలుగా మారిపోయి డబ్బులుంటే చాలు హ్యాపీగా బతకొచ్చు అనేటువంటి పరిస్థితి. అలాగే నిరుపేద కూడా ఇక్కడ బతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షేమంలో ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఇండియా. అందులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సంక్షేమంలో నెంబర్ 1. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి కాడి నుంచి కూడా వృద్ధాప్య పెన్షన్ కాడి నుంచి ఇవాళ 3,000 అయింది, రేపు చంద్రబాబు గారితో 4,000 చేస్తున్నాడు. ఈయన అందరూ ఏమనుకుంటారంటే ఈయన ఐటీ రంగంలోనే దృష్టి పెట్టాడు అంటారు. కాదు, ఐటీ రంగం, విద్యుత్ రంగం, అలాగే వ్యవసాయ రంగం, అనేక రంగాల్లో ఈయన తన ముందు చూపుతోటి మహిళల సాధికారత, డ్వాక్రా సంఘాలు ఇవాళ అన్ని కూడా స్టాండర్డ్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదన్నా ఒకటి ఒక మాట చెప్తే ఒక 20 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత దేశం అంతా ఆచరిస్తుందండి. ఇంకుడు గుంతల గురించి ఎంత ఎటకారం చేసేవారో ఇవాళ ఇంకుడు గుంతలు లేకపోతే బెంగళూరు ఏమైపోయిందో చూడండి. అలాంటి పరిస్థితి హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ వర్షాభావం ఇక్కడ ఉంది కదా. ఇది అంటే దార్శనికుడు ముందు చూపు. అంటే హైదరాబాద్ లాంటి ఒక రాళ్ళు రప్పలు ఉన్న సైబరాబాద్ ఏరియా చూడండి. అక్కడ రాళ్ళు మొలిచి అక్కడ దాన్ని ఆ శిల్పంగా మార్చేటైనా, ఐటీ శిల్పం చెక్కడైనా, ఐటీ వనం మార్చేటైనా అక్కడ ఇవాళ డాలర్ల పంట పండుతూ ఉంది. అనేక మంది ఉపాధి దొరికింది. హైదరాబాద్ నగరం, సైబరాబాద్ నగరం అనేటువంటి నిర్మాణం జరిగింది. దాని తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా దుష్టులు కాదు. వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా, అందంగా, ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు వచ్చారు కూడా. తర్వాత వాళ్ళంతా కూడా దాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు మీకు మేము చదువుకునేటప్పుడు 80ల్లో ఉద్యోగం అనేటువంటిది మృగ్యం, ఉద్యోగం అనేటువంటిది అందని ద్రాక్ష. గడ్డం మాసిపోయి లాల్చి పైజామా వేసుకుని సంకలో ఓ సంచి తగిలించుకుని ఓ ఫైల్ సంకలో పెట్టుకుని తిరుగుతా ఉద్యోగాల కోసం వెళ్తే నో వేకెన్సీ బోర్డులు కనిపించినాయి. ఇవాళ చూడండి, ఎక్కడైనా సరే ఒక కారు వెళ్తుంటే డ్రైవర్లు కావాలను, ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే స్టాఫ్ కావాలను, ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తే వాంటెడ్ స్టాఫ్, ఇలాగ అనేక బోర్డులు
ఉద్యోగాలు ఉన్నాయండి ఇవాళ, మీరు కావాలంటే చూసుకోండి. అప్పట్లో మీకు ఉద్యోగం లేక, ఇంట్లో తిండి లేక, గడ్డ మాసిపోయి టీ తాగడం లేక ఆకలితో చచ్చిపోయినట్టు సినిమాలు వచ్చాయి ఆ రోజుల్లో. ఆ సామాజిక నేపథ్యం మీద సినిమాలు వచ్చి మీరు నక్సలైట్లు అప్పట్లో కూడా ఉన్న ఉండేవారు సినిమాలు కదా. మీకు ఈ చరిత్ర చరిత్రతో ఈ చదువులు మాకొద్దు, ఈ చరిత్ర చేసేరాతో మరో మలుపు ఇలాంటి సినిమాలు చూస్తే మీకు అప్పటి సామాజిక నేపథ్యం అర్థమవుతుంది మీకు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అంటే ఇవాళ వాళ్ళు మీకు రోజు నక్సలైట్లు కూడా వచ్చేవాళ్ళు కదా, డిగ్రీలు చదివి ఇంజనీర్లు, అవును, డాక్టర్లు, నక్సలైట్ ఉద్యోగాలు రాక. మీకు ఇవాళ 800,000 రూపాయలు ఇస్తే మనిషి దొరకట్లేదు మీకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఏ నిర్మాణ రంగంలో కానీ, ఏ సర్వీస్ ఓరియంటెడ్ రంగంలో కానీ తెలుగువాడు ఎక్కడా మీకు కనిపించడం. బీహార్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, ఒరిస్సా నుంచో, లేదా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన పనిచేస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చి పనిచేస్తారు. అంటే ఈ దేశంలో అందరికన్నా ముందు సంస్కరణలు అమలు చేసి అభివృద్ధి ఫలాలు అందుకుని ఇక్కడ అందరూ కూడా చదువుకి అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏం చేశాడంటే, ఈయన పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు తీసుకొస్తే మానవ వనరులు తయారు చేయాలి కదా, వీటిని కంపెనీ పెడితే సరిపోదు కదా. అక్కడి నుంచి దుబాయ్ నుంచి గట్రా తీసుకొచ్చి చేయించుకుంటే సుఖం ఏముంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తయారు చేశాడు. మానవ వనరులు తయారు చేశాడు. వాళ్ళందరూ ఇవాళ మీరందరూ చంద్రబాబు నాయుడు గారు తర్వాత తీసుకొచ్చిన కాలేజీలో చదువుకుంటారు. మీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే మీకు. ఎందుకంటే మేమంటే మాకు అవకాశం, ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకున్నాను, తర్వాత జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను, ఒక ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను, అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ చదువుకున్నాను. మేమంతా కూడా మాకున్న పరిమితుల్లో మేము చదువుకున్నాం. మీకు అలా కాదు కదా, అన్ని రకాలుగా ముందుకు వచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్, మాకు ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరు పోవాలి, 30,000 40,000 డొనేషన్ కట్టాలా. 30,000 40,000 అంటే మేము చదువుకున్నాం 3 ఎకరాలు. ఇవాళ 3 ఎకరాల్లో 3 కోట్లు లేదంటే 2.5 కోట్లు అలా ఉంది. అంటే ఆ పరిస్థితి మాది. మీకు అలా లేదు కదా, ఇంజనీరింగ్ ఇమీడియట్ గా అయిపోతాం, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇలాంటి అవకాశాలన్నీ. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది చంద్రబాబు గారు దయ, ఆయన ముందు చూపు. ఇది ఎప్పుడు బయటపడిందంటే మొన్నటి దాకా ఈ తొట్టి గ్యాంగ్ ఆత్మలు, ప్రేతాత్మలు, కొంతమంది మహానేతలను, కొన్ని వ్యక్తులు, ఒక దుష్టుల్ని, దుష్ట సంప్రదాయం ఉన్న వాళ్ళని, కులగజ్జి ఉన్న వాళ్ళని, పైకి మేక ఉండే పులుల్ని, గోముఖ వ్యాఘ్రాలని చాలా పొగుడుతూ ఉంటారు. ఇదేదో ఉద్ధరించే సంక్షేమం అని. అది వాళ్ళ భజన బృందం పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి అది చేత కాలేదు, దురదృష్టం. ఎందుకంటే ఇవాళకి కూడా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఆయన తిడతారు. ఇది ఆయన ప్రతి ఒక్కరికి ఒక శాపం ఉంటుంది. అలాంటి శాపగ్రస్తుడైన ఒకటి మాత్రం నిజమండి, ఆయన దూషణ భూషణ తిరస్కారాలు అతీతుడు, రాగద్వేషాలు ఉండవు. ఇవాళ ఆయనకి విభేదించినా రేపొద్దున ఆయనతో కలిసి పనిచేయడానికి ఆయన ఏమి మొహమాట పడ్డావు. అధికారులందరూ కూడా ఆయన ఎన్నో సార్లు మీకు ఇక్కడ నియామకాల విషయంలో కూడా ఆయన పారదర్శకంగా ఉంటాడు. అందుకనే ఆయన వాళ్ళు అనుకున్న వాళ్ళు అయిన వాళ్ళని వేసుకోడు. ఆయన పార్టీ అభిమానులు నియమించుకోడు. అదే రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కావాల్సిన మనుషులు వేసుకుంటారు, వాళ్ళే నడుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా నటిస్తారు, నిజాయితీగా పనిచేసినటువంటి తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెడతారు. అయినా సరే చంద్రబాబు గారు వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన జవహర్ రెడ్డి చూడండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అవార్డులో వచ్చేసి చాలా గొప్ప ఆఫీసర్ కింద పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇక మరి మనం చెప్పుకుంటాం, మన నోట్లోంచి మాటలు మామూలుగా రావట్లేదు అతని ఆహ్వానం చెప్తుంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని ప్రతికూలతల మధ్య ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయడంటే ఈజ్ లెజెండ్. ఈ దేశంలో 3 సార్లు కేంద్ర ప్రభుత్వాలు తన కనుసన్నల్లో తన అభిష్టం మేరకు తను ఏమనుకుంటే జరిగింది. అలాగే రాష్ట్రపతి విషయంలో కానీ, స్పీకర్ బాలయోగి గారి విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించాడు. అందుకునే లెజెండ్ అయ్యాడు. ఆయనకి మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు అంతమంది ప్రపంచం, ఈ దేశంలో అనేక పోరాటాలు జరిగినాయి. భూమి కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. ఎందుకంటే ఆయన అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, హేయంగా, అత్యంత హీనంగా ఆయన అరెస్ట్ చేసి ఆయన అవమానపరిచారనేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు గుండెలు తాకింది. అలాగే ఆయన అసెంబ్లీలో ఆయన అవమానించినప్పుడు, ఆయన సతీమణిని అవమానించినప్పుడు ఎంత స్టెబన్ గా ఉండి ఆత్మస్థైర్యంతో ఎక్కడా తొణకని బెణకని ఆ నిండు మనిషి బ్రేక్ అయిపోయాడు. కారణం ఏంటి? ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను నా రాజకీయ జీవితం నేను ఈ రకంగా నేను పూర్తిగా ప్రజల్లో గడపడానికి, ప్రజా జీవితానికి అంకితం చేయడానికి పూర్తిగా సహకరించిన నా సహచరి, నా అన్ని విధాలా సహకరిస్తున్న వ్యక్తిని నా వల్ల కదా, ఈ రాజకీయాల వల్ల కదా ఆవిడ మాట పడింది అనేటువంటి తలుచుకుని నేను కుమిలి ఏడ్చాడు. ఇది ప్రజల హృదయాలు తాకి ప్రతి స్త్రీ హృదయం కలిచివేసిందండి. అలాగే అమరావతి అనేటువంటి భూ సమీకరణ కేవలం ఆ వ్యక్తి మీద నమ్మకంతో ఈయన డెవలప్ చేయగలడు, రాష్ట్రం
ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగచ్చు అనేటువంటి భావంతో ప్రజలందరూ నమ్మారు. ఆ కళను భగ్నం చేశారు. ఆ సుందర స్వప్నాన్ని ఈ పీడకలగా మార్చేసారు. ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయండి. కాబట్టి ఆయన మీకు ఒకటి మాత్రం చెప్తానండి, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఆ లెజెండ్స్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళ సేవలు మనం తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఇవాళ మనం ఎవడొక శాశ్వతం కాదు. ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ ఈ దేశ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఎన్టీ రామారావు గారు, ప్రకాశ పంతులు గారు ఎలాగైతే, పొట్టి శ్రీరాములు గారు ఎలాగైతే నిలిచిపోయారో, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే నిలిచిపోతారు. ఎందుకంటే ఈ చరిత్రలో ఆయనకు ఒక పేజీ కాదని ఒక అధ్యాయమే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఇక్కడ కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా మన జాతి భవిష్యత్తు, అలాగే మన భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలి. ఇక్కడ మనోడు, మన కులపోడు, మన ప్రాంతమోడు, మన ఎర్రుమొఖమోడు, అది ఎర్రోళ్ళ ఉన్నాడు, ఇలాంటి ఆలోచించకూడదు. ఏంటంటే నువ్వు ఒకసారి నీ సంగతి చూసుకో. నీ బిడ్డల గురించి యేసుప్రభు ఒకటి మాట చెప్పాడు, నీ గురించి నీ పిల్లల గురించి ఏడు, నా గురించి ఏడవద్దు అని చెప్పాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా సరే. ఎందుకంటే నీ భవిష్యత్తు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది. పనివాడెవరో, పనికిమాలినవాడు ఎవరో, కూల్చేవాడు ఎవడో, నిర్మించేవాడు ఎవడో. ఈ ఈ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈయన గురించి మాట్లాడాలంటే ఇంకొక గంట కూడా మాట్లాడవచ్చండి. కానీ ఈ జన్మదిన సందర్భంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి ఆయన ఏదైతే శపథం చేసాడో ఆ శపథం ప్రకారం గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాల అండా దండగా ఉన్న తెలుగుదేశం నాయకులు, తెలుగు ప్రజలు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు, నేను, తెలుగుదేశం క్యాడర్, వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది ఇటీవల ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అది వాళ్ళ మాట కాదు. ఆయన దాదాపు 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నాడు. అవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద క్లమోర్మైన దాడి అలిపిరిలో జరిగినప్పుడు ఆయన జానీ షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా డైరెక్టర్ ఆయన. సినిమా పరిశ్రమ నుంచి మొట్టమొదటిసారిగా స్పందించి ఆ దాడికి నిరసనగా ఆ సినిమా షూటింగ్ రద్దు చేసి తన నిరసన వ్యక్తం చేశాడు ఆ సినిమాకి డైరెక్టర్ ఆయన. కాబట్టి ఇవాళ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి గుండెల్లోంచి, గుండె లోతుల్లోంచి, అంతరాళాల నుంచి వచ్చిందని భావించాలి మనం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు కలిసిమెలిసి పోటీ చేసి వాళ్ళ అభ్యర్థులు నిలబడి పూర్తిగా గెలవాలి. అంటే 144 వీళ్ళు పోటీ చేస్తే 110 వస్తే చాలా అనుకోకూడదు. 144 గెలిచేలాగా, వాళ్ళు 21 గెలిచేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్ష తెలియజేస్తూ ఆయన మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనేటువంటి మాట వినడం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. దక్షిణాదిలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు. సిల్వర్ జూబ్లీయే కాదు, సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం సార్. ధన్యవాదాలండి.